యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడైతే ఆయనకు బాప్తిస్మం ఎందుకు అవసరం వచ్చింది, లేదా యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఎందుకు అనే విషయాన్ని గురించి ధ్యానిద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారో మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చటం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనే అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చునని మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు లేదా 13 నుంచి 17 వచనాల్లో దీన్ని ధ్యానిస్తాం. యేసు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు కాబట్టి ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలోనే పరిశుద్ధత ఉంది. అందుకే నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరంటూ లోకానికి సవాలు విసిరాడు. ఆయన పాపుల కోసమే ఈ లోకానికి వచ్చి పాపుల మధ్యనే జీవించినప్పటికీ పాపమే సోకని పరిశుద్ధుడు ఆయన. పేతురు చెప్తున్నది ఏమంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడని అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 వచనంలో చెప్తున్నాడు. పాపము లేని పరిశుద్ధునికి పాపక్షమాపణ అవసరమయ్యే పనే లేదు, ఇక బాప్తిస్మం అవసరమే లేదు. అయితే ఎందుకు బాప్తిస్మం పొందాడు యేసు ప్రభువు? యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం కొరకు గలిలయ నుండి యోర్దానుకు ప్రయాణం చేసి వచ్చారు. యోర్దానులో బాప్తిస్మం పొందారు. దీన్ని బట్టి బాప్తిస్మం ఎంతటి ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోగలం. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఎందుకు అనేది మనకెట్లా సందేహం కలిగిందో అలాంటి సందేహమే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి కూడా కలిగింది. యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా ప్రభువా అని ఆయనను తదేకంగా చూస్తున్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో మన సందేహాన్ని నివృత్తి చేసే ప్రభు ఇచ్చే సమాధానం, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారంటే మారు మనసు పొంది కాదు, పాపక్షమాపణ కొరకు అసలే కాదు, దేవుని నీతిని నెరవేర్చడం కొరకే. ఆయనలో పాపం లేకపోయినా పాపాత్ముల స్థానాన్ని ఆయన తీసుకున్నారు. మన స్థానంలో ఆయన నిలిచారు. మనం వెళ్ళవలసిన మార్గాన్ని, మనం చేయవలసిన విధానాన్ని చూపించారు. మనం జీవించవలసిన విధానాన్ని ఆయనలో కనబర్చారు. చివరికి మన స్థానంలో మన పాపాలన్నిటినీ తనపైన వేసుకొని శ్రమల్లోనూ మరణంలోనికి బాప్తిస్మం పొందారు. అట్లా మనమందరం అనుభవించాల్సిన శిక్షను, మరణమును ఆయనకు దాపరించింది. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకోవడంతో సహా ఆయన చేసినవన్నీ దేవుని నీతి న్యాయాలని నెరవేర్చడం కోసమే, ఆయనను ప్రత్యక్షపరచడం కోసమే, ఆయనను గణపరచడం కోసం మాత్రమే. అయితే యేసుక్రీస్తు వారి బాప్తిస్మం దేనికి సూచన? మనుషులను నీతిమంతులుగా చేసేందుకు, ఆయన అనుభవింపబోయే మరణానికి కొరకు, సమాధి కొరకు, తిరిగి సజీవునిగా లేవడం అనే వాటికి బాప్తిస్మం ఒక సూచనగా ఉంది. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ రూపములో పావురం వలె ఆయన మీదికి ఎందుకు దిగి వచ్చిందంటే, ప్రభువే దైవత్వం కలిగిన వారైనప్పటికీ ఇక ఆయనకు పరిశుద్ధాత్మతో పనేముంది? పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి దిగి రావాల్సిన అవసరమేముంది? ఆయనలో నివసింపవలసిన అవసరత అసలేముంది? అయితే ఒక్క విషయం, ఆయన పరిపూర్ణుడైన దేవుడే, అదే సమయంలో పరిపూర్ణమైన మానవుడు కూడా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయనకు దైవత్వమును పరిశుద్ధాత్ముని యొక్క అవసరత లేదు, కానీ ఆయన మానవత్వానికి మాత్రం పరిశుద్ధాత్ముని తోడు కావాలి. ప్రభు అయిన యేసుకే పరిశుద్ధాత్ముని తోడు అవసరమైందంటే ఇక మన సంగతి ఏమిటి? తండ్రి యేసు ప్రభువు గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు అని. తండ్రి అయిన దేవుడు ఏ ప్రవక్తను గాని, ఏ వ్యక్తిని గాని ఈయన నా ప్రియ కుమారుడు అని ఎక్కడా పిలువలేదు. అట్లు పిలువబడే అర్హత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం ద్వారా తండ్రి నీతిని నెరవేర్చారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు,
ప్రియ కుమారుడు అనే సాక్ష్యాన్ని పొంది తండ్రి ఆనందానికి కారకుడయ్యాడు. రక్షింపబడి బాప్తిస్మం పొందిన మనము కూడా ఈ 3 అనుభవాల్ని పొందగలుగుతున్నామా? అట్టి రీతిగా జీవించటకు మనం ప్రయాసపడదాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.